150 మందికి సరిపడా వెజిటేబుల్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఆయిల్ పోసేసుకుందాము. దాదాపు ఒక 100 గ్రామ్స్ పడుతుందండి. 100 గ్రామ్స్ పైన పడుతుంది. గీ ఒక 30 గ్రామ్స్ పడుతుంది. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. చిట్పట్లు ఆడిద్దాము. తర్వాత మిగతా వేసుకుందాం. దంచిన వెల్లుల్లి వేసుకుందామండి. తర్వాత కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసుకుందాము. వెజిటేబుల్స్ అన్ని దాదాపు మనకు ఒక 8 కిలోల వరకు ఉన్నాయి. ఇందులో క్యారెట్, బీన్స్, గుమ్మడికాయ, ఎర్రగడ్డలు, మనకి డ్రమ్ స్టిక్ అన్నీ ఉన్నాయండి. దాంతోపాటు అండి దాదాపు ఒక 200 గ్రామ్స్ పైన పడుతుందండి. ఇప్పుడే వేసేసుకుందాం, ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గుతాయి. మిర్చి పేస్ట్ ఇప్పుడు వేసుకున్నామండి స్పైసీనెస్ కోసము. 1.5 కిలో కందిబ్యాళ్ళు ఉడికించి పెట్టుకున్న పప్పు అండి ఇది. ఇప్పుడు వేసుకున్నాము. ఇందులోకి పాటు మనం వాటర్ వేసుకుందాం తగినంత, ఎందుకంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది పప్పులోనే బాగా బాయిల్ అవ్వాలి. చింతపండు పులుపు అండి. మనము ఒక కప్పు దాదాపు 500 ml బాక్స్ అండి ఇది. ఒకటి వేసుకుందాము. మనకి బెల్లం పౌడర్ అండి ఇది. బెల్లం పౌడర్ మన దగ్గర మనం ఇదే వాడతాం ఎక్కువ. బెల్లం పౌడర్ కూడా వేసుకుందాము తగిన. మనం పోపులో కూడా వేసాము. ఇప్పుడు కూడా కొంచెం ఇంగు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేస్తే ఈ ఫామ్ అనేది తీసేయాలి. మనకి ముక్క అనేది ఒక 40% ఉడికిందండి. 40% ఉడికింది కాబట్టి మనం టమాటో క్యూబులుగా కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు వేసుకుంటాం అనమాట. ఒక 50% వరకు కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అన్ని. మసాలా అనేది దాదాపు మనం ఒక 1/2 కిలో పైన పడుతుందండి. ఇది వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే కానీ ఉంటలు కట్టేస్తాయి మనకు. ఇప్పుడు చూసుకోవచ్చండి, మనము సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో చిక్కగా చాలా బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న మనం కొత్తిమీర వేసుకుందాము. గార్నిష్ చేసుకుందాం. తర్వాత దీనికి నెయ్యితో పోపు పెట్టాలండి. సాంబార్ ఎప్పుడైనా కానీ, సాంబార్ కానీ మన పప్పు ఐటమ్స్ కానీ నెయ్యితో పోపు పెడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చివరిలో అనేది. ఇప్పుడు పోపు ఇది గాయత్రి గీ అండి. ఇది దాదాపు మనకు ఒక 200 ml వరకు ఉంటుంది. వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసేసుకుందాము. తర్వాత వెల్లుల్లి బాగా దంచి పెట్టుకున్నది వేసుకుందాము. ఇంగువ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అండి వేసుకుందాము. ఇది సాంబార్లో వేసుకుందామండి. చూడండి, ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అండి. దాదాపు మనకి 150 మెంబర్స్ వరకు సర్దుకోవచ్చు అనమాట. అదిరిపోయిందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇది హాట్ బాక్స్కి ఎత్తేసుకుందాము.